రాప్తా మూవీ స్టోరీ మగధీర మూవీ నుంచి కాపీ కొట్టారని నిర్మాత అల్లు అరవింద్ కోర్టుకెక్కిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ కేసుపై తీర్పు ఇంకా రావాల్సి ఉంది. అయితే అసలు మగధీర స్టోరీయే కాపీనని ఇప్పుడు ఒక రైటర్ కేసు వేశాడు. 1998లో ఆంధ్రభూమి పత్రికలో ప్రచురితమైన తన నవల చెండేరి నుంచి విజేంద్ర ప్రసాద్ ఈ స్టోరీని కాపీ కొట్టారని ఎస్పీ చారి అనే రైటర్ చెప్పారు. అంతేకాకుండా క్యారెక్టర్స్ పేర్లు కూడా దగ్గరగా ఉంటాయని చెప్పారు. తన స్టోరీలో హీరో హీరోయిన్ పేర్లు హరాదౌల్, ఇందుమతి అయితే మగధీరాలో హర్ష ఇందుగా మార్చారని అన్నారు. తన నవలలో విలన్ హీరో బ్రదర్ అయితే సినిమాలో మాత్రం హీరోయిన్ కి బావగా చూపించారని చెప్పారు. తను రైటర్స్ అసోసియేషన్ లో కంప్లైంట్ చేసినా ఇప్పటి వరకు స్పందన లేదని, గీతా ఆర్ట్స్ వారిని కలుద్దామని చూసినా వారు సిద్ధంగా లేరని, కోర్టుకి త్వరలోనే వెళ్తానని ఎస్పీ చారి చెప్పారు. Hi, this is Ruksha. To watch more interesting videos of India Glitz, subscribe to IG Telugu.